ఏమిటి ఆ కళ్ళు రొక్కం ఏంటి, ఆ బెదిరింపు ఏమిటి? ఎవరు నువ్వు సభంతా చూస్తున్నావు, మీ పక్కదారు చూడమనండి. సభలో ప్రతి ఒక్కరూ సాక్ష్యం, సభను ధిక్కరిస్తున్నారు, సభాపతి ఆదేశాలు ధిక్కరిస్తున్నారు, సాంప్రదాయాలు మంట కలుపుతున్నారు. వారు చెప్పిన మాటతో నేను ఏకీపిస్తున్న కోపం ఎక్కువైంది. ఎందుకంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి, ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటనే ఆవేదన ఉంది. సార్, స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని అవహేళన చేసే మాట పొరపాటును కూడా అనలేదు. నా ఉద్దేశం అది కాదు. వారెవరో నన్ను అన్నారో డ్రామా అన్నారు. సార్, నేను ఎప్పుడు జీవితంలో ఏ డ్రామా కంపెనీలో కనీసం వెనక కత్తి పట్టుకుని నిల్చునే పాత్ర కూడా వేయలే. కనుక నన్ను అంటే వారెవరో చెప్పారు వాళ్ళది డ్రామా కంపెనీ, నేను ఆ మాట కూడా అలా. రామారావు గారు కూడా మొదట్లో కొన్ని డ్రామాలు వేశారు, తర్వాత ప్రముఖ సినీ నటులయ్యారన్నాను. మీకు ఆ గౌరవం ఉంది ఆయనంటే. వారిని మీరు ఎలా గౌరవించారో ఈ దేశం మర్చిపోదు. మీరు ఎంత గౌరవంగా చూచారో తెలియని వాళ్ళు కాదు. మమ్మల్ని అనబాకండి. మీకు వారి పట్ల గౌరవం ఉంది. సరే, అంత కొంతకాలం ఉంది, మధ్యలో పోయింది, తర్వాత వచ్చింది, అది నాకు అనవసరం. కానీ నేను వారిని కానీ మిమ్మల్ని కానీ మరొకరిని కానీ అలా చౌకబారుగా కించిపరిచి మాట్లాడే స్వభావం. నేను ఒక్కటే, మీరు ఇప్పుడైనా చెప్పారని నేను చెప్తున్నాను. మా వాళ్ళు మాట్లాడుతుంటే వద్దని మీరు ఎన్నోసార్లు చూస్తున్నారు. గౌడ్ గారు మీరు చెప్పండి, మీరు దయచేసి సూచించినట్టుగా చెప్పండి. ఎప్పుడో ఎవరు అడుస్తున్నా వద్దని చెబుతున్నా లేదా? మీరు ఎప్పుడైనా చెప్పారండి? ఎప్పుడైనా చెప్పారా? అడిగితే కూడా సార్ మీ వాళ్ళకి చెప్పండి నేనంటే కూడా మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు నాకు తెలివితేటలకు. సార్, నేను తెలివితేటలు కలని అయితే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చోండి పొడిచా పని నేను కుర్చీ ఎక్కేవాడిని. అంతకుముందు చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. ఎందుకంటే ఒక మాటని అయ్యి వేయించుకుంటాం, ఒక మాటని